సంబంధించిన సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రాకతోనే ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు గప్చుప్గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటారా, అసలు ఏం జరిగింది? కేసీ వేణుగోపాల్ రాకతో తెలంగాణ కాంగ్రెస్ లో జరిగిన అలజడేంటి? ఒక్కసారిగా ముఖ్యమంత్రి భయభ్రాంతులకు గురయ్యారంటే దాంట్లో వాస్తవాలు ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. అసలు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కేసీ వేణుగోపాల్ రాకతోని ఒక్కసారి చూడండి. కేసీ రాకతో రేవంత్ ఆస్ట్రేలియా టూర్ రద్దు. అక్షంతలు వేయడమే కారణమా? పాలనలో లోటుపాట్లపై చర్చించిన అగ్రనేత. గాంధీ భవన్లో రేవంత్ కు సీరియస్ క్లాస్, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన క్యాన్సల్. జనవరి 14న ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు వార్త చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి ఆస్ట్రేలియాకు వెళ్తున్నారంటూ గతంలో కొన్ని రోజులుగా మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసింది. అయితే ఆయన సడన్ గా తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటన్న చర్చ కొనసాగుతుంది. కాంగ్రెస్ వ్యూహకర్తలలో ఒకరైన కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ రాకకు ఆస్ట్రేలియా పర్యటనకు రద్దుకు సంబంధం ఏదైనా ఉందా అన్న చర్చ కూడా మొదలైన పరిస్థితి కనబడుతోంది. రైట్, ఇక్కడ మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి. ఈ కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి మధ్య జరిగిన ఒక పెద్ద చర్చ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఏంటి అంటే, కేసీ వేణుగోపాల్ మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యూహకర్తలలో ఒకరు కేసీ వేణుగోపాల్ గారు. ఈయన ప్రధానంగా కూడా తెలంగాణ కాంగ్రెస్ మీద చాలా బలంగా కూడా ఫోకస్ పెట్టారు. కేవలం 365 రోజులలో జరిగిన రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్త విధానాలను ఎత్తి చూపారు. దాంతో పాటుగా ముఖ్యమంత్రికి 100 మార్కులకు కాస్త ఇవ్వాల్సిన 35 మార్కులు కూడా వేయలేదనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. దానితో పాటు మంత్రుల తీరు, ఎమ్మెల్యేల పోకడలపై కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మీరు పరిపాలన చేస్తున్నారా లేకపోతే ఇంకేదైనా చేస్తున్నారనే క్వశ్చన్ వేస్తారట. ఇంకేదైనా ఏంటి అనేది ఆరా తీసే ప్రయత్నం చేస్తే దాంట్లో ఒక విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. అంటే మీ యొక్క పబ్బం గడపడానికి, మీరు కబ్జాలు చేయడానికి, మీ వ్యక్తిగత వ్యవహారాలకు మాత్రమే పార్టీని వాడుకుంటున్నారే తప్ప పార్టీకి ఎక్కడ పేరు తీసుకొచ్చే పని చేయట్లేదు అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో మొత్తానికి ఇక్కడ జరిగిన ఎపిసోడ్లలో మీరందరూ చూడొచ్చు కేసీ వేణుగోపాల్ వర్సెస్ రేవంత్ రెడ్డి అని నేను చెప్తాను. ఎందుకు అంటే, కేసీ వేణుగోపాల్ రాకతోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఎలా రద్దవుతుంది? ఇతనేమన్నా ఈ దేశానికి ప్రధానియా, లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించి ఏమన్నా ముఖ్య నేతనా, లేకపోతే భారతదేశ రాష్ట్రపతియా? ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసిసి సెక్రటరీకి సంబంధించిన కేసీ వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఈ పర్యటన రద్దు చేసుకున్నారు అంటే ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడా, లేకపోతే కేసీ వేణుగోపాల్ మెప్పు కోసం పనిచేస్తున్నాడా, ఢిల్లీ పెద్దల రక్షణ కోసం పనిచేస్తున్నాడా అనేది ఇక్కడ మీకు అర్థమైపోతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఏకంగా కూడా గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి గారు ఆస్ట్రేలియా పర్యటన పోతారు, 13, 14, 15, 16 అంటూ డేట్లతో సహా వచ్చిన తరుణంలో పూర్తి స్థాయిలో జరిగిన ఈ ఎపిసోడ్లలో అసలు ఏం జరిగింది అంటూ కూడా చెప్పాల్సిన పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, కేసీ వేణుగోపాల్కు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి భయపడడం ఏంటి? ముఖ్యమంత్రి ఆ పార్టీకి సంబంధించిన నేతకు సంబంధించి చెప్పినంత మాత్రాన ఇక్కడి పరిస్థితులను పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనే విషయానికి సంబంధించి అవసరం లేదా? అంటే రాష్ట్రానికి సంబంధించిన 6 గ్యారంటీల వ్యవహారంలో ప్రజలకు భయపడలేదు, 13 హామీల విషయంలో ప్రజలకు భయపడలేదు, 420 హామీలో ప్రజలకు భయపడలేదు, దాంతో పాటుగా ఇక్కడ విపక్షాలు అంత పోరాటం చేస్తున్న వాళ్ళకు భయపడలేదు. కానీ కేసీ వేణుగోపాల్ రాగానే మా ముఖ్యమంత్రి గజ 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 వణికిపోతున్నాడట. ఇదే నాకు ఆశ్చర్యాన్ని వేసింది. పరాయి రాష్ట్రానికి వ్యక్తికి తెలంగాణ రాష్ట్ర బిడ్డ భయపడు ఏంది నాకు అర్థం కాదు. ఆల్రెడీ ఈయన ఆస్ట్రేలియా పర్యటన టూర్ పెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన టూర్ పెట్టుకున్నప్పుడు అదే తీరులో ఉండాలి కదా. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఇక్కడ ప్రాంత ప్రయోజనాల కోసం, ఇక్కడ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు పనిచేయాలి. కానీ కేవలం ఎవరియో అక్షంతల కోసం, ఎవరియో మెప్పు కోసం చేయాల్సిన అవసరం ఏంటి? కేసీ వేణుగోపాల్కు సంబంధించి ఈయన ఏం చేసిండు, ఏం కథ, రాష్ట్రంలో జరిగిన ఆ హఠాత్తు పరిణామాలు ఏంటి అనేది ఒక్కొక్కటిగా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా. అయితే దీంట్లో ప్రధానంగా కూడా కొన్ని ఎపిసోడ్లు వచ్చినాయి. ఆ ఎపిసోడ్లకు సంబంధించి కూడా మీరు అందరూ కూడా చూడాలి. ఏంది అంటే, కేసీ వేణుగోపాల్ మీ అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్రానికి సంబంధించి వ్యవహారాలుగా ఇక్కడ చక్కదిద్దే ప్రయత్నమే చేస్తున్నాడు. మొట్టమొదటిసారిగా కేసీ వేణుగోపాల్ అడుగు పెట్టిన తర్వాత తీసుకున్న ఒక్కొక్క నిర్ణయాన్ని కూడా చూద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేయట్లేదు, కేవలం వ్యక్తిగత రాజకీయాల కోసం, వ్యక్తిగత అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తుంది అని చెప్పడానికి సాక్ష్యం కేసీ వేణుగోపాల్ గారే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, కేసీ వేణుగోపాల్ అనే వ్యక్తి మంత్రులకు, నేను చెప్తున్నా కదా, తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి దీంట్లో ముఖ్యమంత్రి కానీ, మినిస్టర్స్ కానీ, దాంతోపాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలు ఉన్నారో
ఆ సీనియర్ నేతలందరినీ కూడా పూర్తి స్థాయిలో పొట్టుగా సీరియస్గా క్లాస్ ఇచ్చిందట. ఎందుకంటే రాష్ట్రంలో మీరు రాష్ట్రంలో చేస్తున్న పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. కుక్కలు చెంపిన ఇస్తారాలకు లెక్క మారిపోయింది. దాంతోపాటు ఒక డస్ట్బిన్లా మారిపోయింది. ఆఖరికి చెత్తనైనా మళ్ళీ దానిని వినియోగిస్తే దాని నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చేమో, కానీ మీ ఆలోచనలు మీ పరిపాలన చూస్తే మాత్రం మళ్ళీ విద్యుత్ కాదు కదా చెత్త అనే దాని వాసన భయంకరంగా ఎట్లుంటుందో అట్లా మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో అన్నట్టుగా క్లాస్ వీకిందట. అయితే దీంట్లో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి ఆస్ట్రేలియా టూర్ వెళ్ళకపోవడానికి ఇంకో కారణం ఏంటంటే ముఖ్యమంత్రికి సీఎం పీఠం ఉంటుందా ఊడుతుందా అనే భయం కూడా పట్టుకుందట. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు విపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చేస్తున్న పరిపాలనకు ఎక్కడా కూడా పొంతన లేదండి. ఇది రియాలిటీ, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. తాను చెప్పిన మాటలు, మైకులు పట్టుకొని ఇచ్చిన ఊపదంపుడు ఉపన్యాసాలు, దాంతోపాటు తాను చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఎక్కడికక్కడ మనం చూస్తున్న దానికి రియాలిటీకి సంబంధం లేదు. 2023 తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రేవంత్ రెడ్డి వేరు, 2023 తర్వాత 23-24 అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వేరు, 2025లో ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఇంకో తీరు. అంటే 3 విభిన్న రకాలుగా కూడా మన ముఖ్యమంత్రి ఆలోచన ధోరణి మారింది. దానికి ముందు ఏంది, అధికారంలోకి వస్తే చాలు అనుకున్నాడు మన ముఖ్యమంత్రి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయింది, ఏకంగా ప్రజలను విస్మరించడం, కార్యకర్తలను విస్మరించడం, మంత్రులకు సమయాన్ని ఇవ్వకపోవడం, ఎమ్మెల్యేలకు సమయాన్ని ఇవ్వకపోవడం జరిగింది. దానితో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన సలహాదారులు రాష్ట్ర అభివృద్ధి కోసం తనకు పూర్తి స్థాయిలో కూడా సలహాలు సూచనలు ఇస్తే వాటిని పట్టించుకోపోగా తన వ్యక్తిగత ఎజెండా, తన వ్యక్తిగత ఆలోచనలతో కూడిన ప్రయాణాన్ని కొనసాగించిండు. దాంట్లో ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయిన విషయాలను ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మనం మిగతా విషయాలకు వెళ్ళే ప్రయత్నం చూద్దాం. ఒకటి హైడ్రా విషయం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్చిపోవడానికి ఇది ఒక ఆద్యం పోసింది, అంటే ఊపిరి పోసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును పలకడానికి కూడా సందేహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే దానికి బలమైన కారణం హైడ్రా అని చెప్పొచ్చు. ఎందుకు అంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి గ్రామాలలో ఉన్న భూములను అమ్ముకొని హైదరాబాద్కు వచ్చి ఒక సొంత ఇల్లు ఉంటే చాలు, ఏదైనా ఉపాధి చేసుకొని ఇక్కడ బతకొచ్చు, కొలువులకు రంది లేదు, ఏదో ఒకటైనా చేసుకొని బతుకుదామని అక్కడ ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు అమ్ముకొని ఈఎంఐలు పెట్టుకొని నయాన్నో భయాన్నో అప్పులు తెచ్చి ఇల్లులు కట్టుకుంటే హైడ్రా పేరుతో కూలగొడితే ముఖ్యమంత్రి అనే పేరు వినగానే ఈ హైడ్రా బాధ్యతలకు చిర్రెత్తిపోతున్నదట. సో దీంట్లో ముఖ్యమంత్రి పేరును పలకడానికి కూడా ఇష్టపడతలేరు. దాంతోపాటు తన వ్యక్తిగత ప్రయోజనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది మూసీకి సంబంధించి వరల్డ్ బ్యాంకు దగ్గర అప్పు తీసుకొచ్చే తరుణంలో వీళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఈ వరల్డ్ బ్యాంక్లో మీరు ప్రధానంగా కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఇవ్వడానికి ఇక్కడ రియల్ ఎస్టేట్ను మేము ప్రోత్సహిస్తాం, అనేక హోటళ్ళు, సూపర్ స్టార్ హోటళ్ళు, దాంతోపాటు మెడికల్, రకరకాల రంగాల పేర్లు చెప్పారు. కానీ ఈ ప్రాంతాన్ని భూమి ఇవ్వడానికి కోల్పోయిన వాళ్లకు మేము నష్టపరిహారం ఈ విధంగా కట్టిస్తాం, వాళ్ళ జీవితాలలో ఇలా వెలుగు నింపుతామని అనేది ఎక్కడా చెప్పలేదు. మూసీ బాధితులు కూడా ముఖ్యమంత్రి పేరును పలకడానికి, ముఖ్యమంత్రి పేరును వినడానికి కూడా ఇష్టపడతలేరు అనే వార్త కూడా మనకు సంచలనంగా మారింది. ఇక దీనితో పాటుగా మరొక సంచలనమైన విషయం ఏంది, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజలందరికీ కూడా తెలుసు. ఓన్లీ ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన స్టోరీ ఇప్పుడు నేను చెప్పబోతున్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఎంత కోపం వస్తుంది అంటే ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఉంటే నిజంగా అసలు ఊహించరండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమని చెప్పింది, 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 100 రోజుల సమయం మాత్రమే అన్నది. ఇది కార్యకర్తలకు చాలా నచ్చిన విషయం. కానీ ఇప్పుడు కార్యకర్తలకు చిర్రెత్తే విషయం. ఏమని చెప్పిర్రు అంటే అప్పటికి సంబంధించి 100 రోజులలో మేము పూర్తి స్థాయిలో కూడా 6 గ్యారంటీలు అమలు చేస్తాం, దానితో పాటు రుణమాఫీ 9వ తారీఖునే చేస్తాం, దాంతో పాటుగా రైతు భరోసా ఇస్తాం అంటూ పూర్తి స్థాయిలో చెప్పిన పరిస్థితి కనబడింది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా 6 గ్యారంటీలను విస్మరించిర్రు, రుణమాఫీని విస్మరించిండ్రు, రైతు భరోసాను విస్మరించిర్రు, రైతు బీమాను విస్మరించిర్రు. అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్త కూడా సంతోషంగా లేకుండా చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి పేరు పలకడానికి ఇష్టపడతలేని తరుణం. మొన్నటికి మొన్న సంధ్యా థియేటర్ విషయంలో రేవతి మరణం, దాంతోపాటు శ్రీతేజకి సంబంధించి ఆసుపత్రి, దాని వెనుక మాల్దీవులలో జరిగిన బర్త్డే వేడుకలు, అలా ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పనా రేవంత్ రెడ్డి గొప్పనా అనే ఒక చర్చ రావడం, దాని తర్వాత ఇక్కడ ఉన్న మైనింగ్ ఎంపీకి సంబంధించి ఆ విషయాన్ని తీసుకొచ్చి రేవంత్
రేవంత్ రెడ్డి గారికి చెప్పడం, అప్పటికే పగతో కోపంతో రగిలిపోతున్న ముఖ్యమంత్రి గారికి ఆ కేసు ఆయుధంగా మారడం, దాంతో పాటుగా అల్లు అర్జున్ ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీరు చూస్తారు. ఆ తర్వాత తెలుగు మహాసభలకు సంబంధించి ఒక యాంకర్ అక్కడ పూర్తి స్థాయిలో గౌరవ రాష్ట్ర తెలంగాణ మంత్రివర్యులు కిరణ్ కుమార్ రెడ్డి అని పలికి పూర్తి స్థాయిలో మళ్ళీ సైడ్కి వెళ్ళి 5 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అని పలికిండు అంటే పూర్తి స్థాయిలో ఇదో సందర్భం. దాంతోపాటు గీనే నల్గొండ జిల్లాకు సంబంధించిన చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటా ఆయన పేరు, ఆయన మాత్రం భూమి మీద ఉంటలేడు, ఆకాశం మీద ఉంటాడు. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయి ఉండి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి భుజాన కాదు, ఇక మామూలుగా కాదు భజన చేస్తా ఉన్నాడు. ప్రజలకు చేయాల్సిన విషయాల గురించి మాట్లాడవే ఎంపీ అంటే ఇంతవరకు ఏం మాట్లాడలే, కానీ పూర్తి స్థాయిలో ఆయన ఏమని చెప్తాడు అంటే సోయిండక్కర్లేనా, సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం, ఓ పేపర్ పట్టి చదువుకోవద్దా అని తానా సభలు నిర్వహించింది ఎవరు నిర్వహించని అన్నాడని ఇలా తన నోటికి వచ్చినట్టుగా కూడా మాట్లాడిన పరిస్థితులు మీరు చూశారు. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే ఇవన్నింటికి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు యాక్సెప్ట్ చేయకపోవడానికి 3 బలమైన కారణాలు ఉన్నాయి. ఇది యావత్తు తెలంగాణ సమాజం అంతా తెలుసుకోవాలి. ఏంటి అంటే తెలంగాణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ ఉండే. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గత బీఆర్ఎస్ పార్టీ మీద చేసిన ఆరోపణలను రుజువు చేస్తారనుకున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను అందిస్తుంది అనుకున్నారు. కానీ ఈ 3 కూడా కుక్కలు జంపినిస్తారాకు నా భాషలో చెప్పాలంటే సెప్టిక్ ట్యాంక్ అయిపోయినాయి, అంతకంటే దారుణం అయిపోయింది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు చూడాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ పూర్తిగా కూడా ఏం జరిగింది ఏం కథ అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు వాస్తవ కోణాలు ఏంటి, దాంతోపాటు జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా మీరు చూడాల్సిన పరిస్థితి కనబడదు. సో మొత్తానికి ఏం జరుగుతున్నది ఏం కథ అంటే కేసీ వేణుగోపాల్ రాకతోని అసలు విషయాలు బయటకు వచ్చినాయి. సరే కేసీ వేణుగోపాల్ ఎందుకు వచ్చిండు, ఇప్పుడు కేసీ వేణుగోపాల్తో పని ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ కేసీ వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్రానికి ఉరగబెట్టేది ఏంది? ప్రధాని నరేంద్ర మోడీతో ఏమైనా చర్చలు జరుపుతారా? లేకపోతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోయి రాష్ట్రానికి ఇన్ని రావాలని అదే పార్లమెంటు ముందట ఏమైనా ధర్నా చేస్తారా? తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం వీళ్ళు ఏమైనా చేస్తారా? ఇక్కడ ఉద్యమకాల కోసం, ఇక్కడ రైతుల కోసం, ఇక్కడ గిరిజనుల కోసం, ఇక్కడ కార్మికుల కోసం ఏమైనా చేస్తారా? ఏమీ చేసేది లేదు కదా. ఈ కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్సి తెలంగాణ రాష్ట్రంలో తిరగడం ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళే ముఖ్యమంత్రులుగా చెలమనేంత తీరేంటి? ఒక ముఖ్యమంత్రి కేసీ వేణుగోపాల్కి అపాయింట్మెంట్ ఇస్తారు, కానీ సామాన్యమైన ప్రజలకు ఎందుకు అపాయింట్మెంట్ వేయండి ఈ ముఖ్యమంత్రి? నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడగాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మీకు కనబడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి కనబడుతున్నారు కదా. ఈ యనుమల రేవంత్ రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎక్కడ కనిపిస్తాడు? తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎక్కడ కనబడతాడు? తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎక్కడ అపాయింట్మెంట్ ఇస్తాడు? వాళ్ళ సమస్యలు చెప్పాలంటే ఎలా? ఈ తెలంగాణ రాష్ట్రం రాగానే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొచ్చినాం, కంచె బద్దలు కొచ్చినాం అని వీర ఉపన్యాసాలు ఇచ్చిన మొగోళ్ళ లెక్క మాట్లాడారు. ఆ తర్వాత అది ఏమైందో మీ అందరికీ తెలుసు, పెద్దగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్గా దాన్ని తీర్చి దాంట్లో సమస్యలు ఇప్పటి వరకు కూడా పరిష్కరించలేని పరిస్థితి కనబడుతుంది. అక్కడ పూర్తి స్థాయిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడు, ఒక మంత్రి ఉండడు, ఒక ఎమ్మెల్యే ఉండడు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి వ్యక్తులు ఉండరు. ఎవరో సామాన్యమైన అధికారులను పెట్టి తూతూ మంత్రంగా తుమ్మకే మంత్రం అన్నట్టుగా చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ ముఖ్యమంత్రి గారు కేసీ వేణుగోపాల్ వస్తే పూర్తి స్థాయిలో ఆయనకు రాచ మర్యాదలు చేస్తాడు. మరి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఓటేసి నేను గెలిపించి కుర్చీలో కూకబెడితే వాళ్ళకి ఎందుకు రాచ మర్యాదలు చేయవయా ముఖ్యమంత్రి? ఈ విషయంలో కాసైనా ఆలోచిస్తున్నావా? ఇక ఇదొక టాపిక్ అయితే ఇప్పుడు మంత్రులు కేసీ వేణుగోపాల్ దగ్గర మొరబెట్టుకున్న మంత్రి ఎవరు, కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యేలు ఎవరు చూద్దాం. సో ఈయన కేసీ వేణుగోపాల్ మీ అందరికీ తెలుసు కదా. కేసీ వేణుగోపాల్కు సంబంధించి ఈయన స్ట్రాటజీ ఏంది, ఈయన వ్యూహం ఏంది, ఈయన ఎలా ఉంటాడు, ఈయన పరిణతి ఏంటి, ఈయన ప్రయాణం ఏంటి అనేది కూడా మనం చూస్తున్నాం, అందరికీ తెలిసిన విషయమే. అయితే కేసీ వేణుగోపాల్ ప్రయాణంకి సంబంధించి ఒక సంచలనమైన విషయాన్ని చెప్తాను నేను. ఈరోజు పూర్తి స్థాయిలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. ఈ 65 మందిలో 45 మంది వేస్ట్ ఎమ్మెల్యేలు అని పేరు వచ్చింది. అంటే ఇక్కడ రెడ్ జోన్ అని, దాంతోపాటు గ్రీన్ జోన్ అని, దాంతోపాటు ఆరెంజ్ జోన్ అని, దాంతోపాటు ఇంకో జోన్ అని ఒక సర్వే జరుపుకున్నారు. ఈ సర్వేలో భాగంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పూర్తిగా కూడా ప్రజలందరూ చీతు అనే పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించిన రిపోర్టు ముఖ్యమంత్రి కార్యాలయం టేబుల్ మీద ఉన్నది. అది 6th ఫ్లోర్లో ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరియట్ అనే పేరున్న ఆ భవన్లో 6వ ఫ్లోర్లో ఉంటుంది. అది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుసు. సో ఈ 65 మందిలో 45 మందికి సంబంధించిన ఎమ్మెల్యేలది ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అంటే ఒకరేమో ఇసుక దోపిడీ అండి, ఇంకొకరేమో బూడిద దోపిడీ అండి,
మీరు వినడానికి ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, కానీ వందల వేల కోట్ల వ్యాపారానికి సంబంధించి ఇంకొకరేమో ఆసుపత్రి దోపిడీ అండి, ఇంకొకరేమో ఉద్యోగాల దోపిడీ అండి, ఇంకొకరేమో బెదిరింపులు భూ కబ్జాలండి, ఇక ఇంకొకరి పరిస్థితి ఏంటంటే సెటిల్మెంట్లు అండి, ఇంకొకరు ఏందే అధికారంలోకి వచ్చినా అని పూర్తి స్థాయిలో రౌడీ షీటర్లను పక్కన వేసుకొని చెలరేగిపోతున్న పరిస్థితి. దాంట్లో భాగంగా మొన్నటికి మొన్న శాసన మండలి శాసన సభకు సంబంధించి ఆ బైక్ మీద పూర్తి స్థాయిలో ఏ రౌడీ షీటర్ని ఎక్కించుకొని తిరుగుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ విధంగా వీళ్ళు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సంబంధించి సేవ చేయాల్సిన వ్యక్తులు ఈరోజు పూర్తిగా కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో దూరంగా ఉంటూ ప్రజలకు కనిపించకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. కేవలం ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఊళ్ళకు పోతే ఊరి పొలిమేరలు దాటేంత వరకు కూడా ప్రజలు తరిమి పెడతారనే విషయాన్ని వీళ్ళకి అర్థమైపోయింది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 45 మంది ఎమ్మెల్యేలు కూడా వీళ్ళ యొక్క సర్వే చేస్తే అష్టదరిద్రంగా ఉన్నదండి. ఈ రోజు కేసీ వేణుగోపాల్ రాకకి ఇది ఒక కారణమైన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా కేసీ వేణుగోపాల్ రాగానే కొంతమంది మంత్రులు వెళ్ళి అక్కడ కన్నీరు గార్చుకునే పరిస్థితి అయిందట. నా ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికే నాకు ఈ షాక్ ఇచ్చేలు, తెలంగాణ ప్రాంత బిడ్డల ముంగట నన్ను బకరాన్ చేయడానికే ఈ పని చేసిరు అని ఒక అతను. ఇంకొకతను ఏంది అంటే ముఖ్యమంత్రి గారు కనీసం అపాయింట్మెంట్ ఇస్తారు, ముఖ్యమంత్రి గారు కనీసం కలిసే పరిస్థితులలో లేరు అంటూ ఇంకొక అతను చెప్పారట. ఇక ఇంకొక అతను బాధ ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇది విచిత్రం. అసలు ఏంది ముఖ్యమంత్రి గారు నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి పదవి ఇస్తారా, కేబినెట్ విస్తరణ జరుగుతుందా, లేదా కార్పొరేషన్ చైర్మన్లన్న ఇస్తారా, లేదా అసలు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నాడు అని ఇంకో దళిత యువ నాయకుడు అడిగిందట. ఇది వాస్తవమైన తనకు రావాల్సిన డిమాండ్లో భాగంగా అడిగింది. సో మొత్తానికి కేసీ వేణుగోపాల్ దగ్గర డిమాండ్లు అయితే పెట్టింది, కానీ కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నకు అందరూ కూడా తలదించుకున్న పరిస్థితి కనబడుతుందట. ఏంది మీరు 2023-24 సంవత్సరంలో తెలంగాణ ప్రాంత బిడ్డలకు 6 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన 6 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టోలో భాగంగా మీరేమైనా అమలు చేస్తారా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంటే మీరు ప్రజలలోకి వెళ్ళి వివరించే ప్రయత్నం ఏమైనా చేశారా? అసలు ఏమీ చేయకుండా ఎందుకు మీరు మంత్రి పదవులు కావాలంటున్నారు అని లొల్లిపెట్టిల్లట. ఇది ఇంతటితోనైపోతే మీరు మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా, నేను పార్టీలు ఉండాలనా ఊడిపోవాలనా మీ ఇష్టం అంటూ కేసీ వేణుగోపాల్ దగ్గర ఇంకొకరు కన్నీళ్లు పెట్టుకున్నారట. సో మొత్తానికి కేసీ వేణుగోపాల్ పర్యటన అనేది కొత్త ముఖ్యమంత్రి కోసమే అనేది కొన్ని వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి ఇప్పటికే అధిష్టానం అతని మీద సీరియస్ గా ఉండడం, దాంతో పాటు దూతలుగా వచ్చిన వ్యక్తులు కూడా సీరియస్ గా ఉండడం, ఎన్ని రోజులైనా కొన్ని రోజులే ఒక వ్యక్తిని మత్పరించవచ్చు. అంటే అతన్ని పూర్తి స్థాయిలో ఇయాలు ఇస్తారా, రేపిస్తారా, బిడ్డ ఇది చేస్తాం అది చేస్తామని కొన్ని రోజులు ఊపికే పట్టేలా చేస్తాం. కానీ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఇదే జరిగింది. 365 రోజులు పూర్తయిపోయిన ఒక సంవత్సర కాలం పూర్తయింది, 2వ సంవత్సరం కూడా నడుస్తుంది. అయినప్పటికీ కూడా ఇంకా ఏం చేయకపోతే ఎట్లా అనే పరిస్థితి కూడా వచ్చింది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనే విషయం కూడా మనకు కనబడుతున్నది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడాలి. కేసీ వేణుగోపాల్ పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా భయంకరమైన క్లాస్ ఇచ్చిందంట. ఈ క్లాస్లో భాగంగా ముఖ్యమంత్రి ఆస్ట్రేలియా టూర్ కూడా క్యాన్సిల్ అయింది అంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి ఉండదు. ఎందుకు అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. జనవరి 14 నుంచి సీఎం రేవంత్ రెడ్డి 3 దేశాల పర్యటనకు వెళ్లనున్నట్లుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా పర్యటన అకస్మాత్తుగా రద్దయింది. ఆయన షెడ్యూళ్లలోనూ భారీ మార్పులు జరిగాయి. జనవరి 14న సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారని, 15-16వ తేదీలలో అక్కడే ఉంటారని సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 15న ఢిల్లీలో నూతనంగా నిర్మించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారని, అనంతరం 17వ తేదీన ఢిల్లీ నుంచి బయలుదేరి సింగపూర్కు వెళ్తారని అన్నారు. ఇక అక్కడ 17-18వ తేదీలలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఆ తర్వాత జనవరి 18న సింగపూర్ నుంచి దావోస్కు వెళ్లనున్నారు. ఈ నెల 23న దావోస్లో జరిగే 55వ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారని ఆ వర్గాలు తెలిపాయి. అయితే బయటకు కనిపించే ఈ కారణాల కంటే పార్టీ వ్యూహకర్త ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రధాన కారణమన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్నది. గురువారం గాంధీభవన్ వేదికగా కేసీ వేణుగోపాల్ సమక్షంలో హార్ట్గా మీటింగ్ జరిగింది. నాయకుల తీరు మారకపోతే స్థానిక ఎన్నికలలో ఎలా గెలుస్తారని ప్రశ్నించారట. సీఎం రేవంత్ కు అక్షింతలు వేశారట. ఆయన సీరియస్ తీసుకున్నారని, సీరియస్గా క్లాస్ తీసుకోవడంతో ఆస్ట్రేలియా పర్యటన రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ లైన్కి ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ 6 గ్యారెంటీల అమలు విషయంలో ప్రజలలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతపై కూడా తీవ్ర స్థాయిలోనే చర్చించారట. పనితీరును ఇంకా మెరుగుపరచుకోవాలని, లగచల లాంటి ఘటనలు జాతీయ స్థాయిలో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారనే పద్ధతి మార్చుకోవాలని సూచించారట. పార్టీని బదనం చేయొద్దని ఘాటిగానే హెచ్చరించారట.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని, ఎట్టి పరిస్థితులలోనూ ఫలితాలు అనుకూలంగా రావాలని ఆదేశించారట. లేకపోతే కఠిన నిర్ణయాలు కూడా ఉంటాయని అన్నారట. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా టూర్ రద్దయిందని, నేరుగా ఢిల్లీకి రావాలని చెప్పారట. పెద్దల సమక్షంలోనే పార్టీ తీరుతెన్నులపై చర్చించాలని అన్నారట. అధిష్టానం చివాట్లు పెట్టడంతో సీఎం రేవంత్ వర్గానికి షాక్ తగిలినట్లయిందన్న చర్చ జరుగుతుంది. దీంతోనూ పార్టీలోని కొంతమంది నేతలు ఫుల్ ఖుషి అయ్యారట. ఇక ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు సీఎంతో పాటు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్, ఇతర సీనియర్ నేతలు కూడా హాజరు కానున్నారు. గతేడాది కూడా ఇదే సీఎంఓ ఈ సదస్సుకు హాజరైనట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇక్కడ ఒక విషయాన్ని చూడాలి. ఏంది? కాంగ్రెస్ పార్టీ సముద్రమే, నిజంగా కాంగ్రెస్ పార్టీ సముద్రమే. ఇది మామూలు సముద్రం కాదు. ఒకసారి చూడండి, పార్టీలోని కొంతమంది నేతలు ఫుల్ ఖుషి అయ్యారట. ఏంది? సీఎం రేవంత్ రెడ్డిని తిడితే, సీఎం రేవంత్ రెడ్డిని క్లాస్ తీసుకుంటే, సీఎం రేవంత్ రెడ్డికి సలహాలు ఇస్తే, సీఎం రేవంత్ రెడ్డిని పద్ధతి మార్చుకోవాలంటే పార్టీలోని కొంతమంది ఏకంగా దావతే చేస్తున్నారట. సీఎం రేవంత్ రెడ్డిని కేసీ వేణుగోపాల్ క్లాస్ తీసుకోవడంపై పార్టీలోని కొంతమంది ఏకంగా దావతే చేస్తున్నారు అంటే అర్థం చేసుకోరు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తీరుపై, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిపై అసహనం ఏ విధంగా కొనసాగుతుంది, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో కూడా ఏ విధంగా మండిపడుతున్నారు, ఎంత తారాస్థాయికి చేరింది అనే పంచాయతీ ఇప్పటికైనా అర్థం చేసుకొని. కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం. నిజంగానే ఎట్లా సముద్రం అంటే వాళ్ళ యొక్క ఎవరైనా మాట్లాడొచ్చు, ఏదైనా స్వేచ్ఛ ఉంటుంది అనేది చాలా మంది కూడా అనుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో కూడా స్వేచ్ఛ అనేది తగ్గిపోయింది. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటది అంటే, ఇవాళ ఇప్పుడు పొద్దుగాల ఒక ఆయన ప్రెస్ మీట్ పెడితే దానికి వ్యతిరేకంగా ఇంకో ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, ఆయన పెట్టిన దానికి ఇంకో ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. ఇట్లా కొనసాగే కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ సోకాజ్ నోటీసులతోని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఇక రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో, కేసీ వేణుగోపాల్ పూర్తి స్థాయిలో క్లాస్ వీకిన తర్వాత కొంతమంది దావత్ గట్టిగానే చేసుకున్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. వాళ్ళు ఇక మామూలుగా కాదు, అసలు పబ్బులు ఎవ్వి కూడా పనికి రావట, అంత దావత్ చేసుకున్నారట, ఫుల్ సంతోషంలో ఉన్నారట, ఫుల్ ఖుషీలు ఉన్నారట. కానీ రేవంత్ రెడ్డి వర్గానికి మాత్రం భారీగా షాక్ తగిలిన చెప్పచ్చు. దాంతోపాటు ముఖ్యమంత్రి మరి ఈ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి వెళ్తే ఖచ్చితంగా కూడా అక్కడ ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది అనే ఒక చర్చ కూడా జరుగుతున్నదట. దాంట్లో భాగంగా నెక్స్ట్ సీఎం నేనంటే నేనని కూడా పోటీ పడుతున్నారట. పూర్తి స్థాయిలో అదే జరిగితే రేవంత్ రెడ్డికి భారీ నిరాశ ఎదురైతుంది. రేవంత్ రెడ్డి ఇక పార్టీ నుంచి రాజీనామా చేయొచ్చు, కొత్త పార్టీ పెట్టొచ్చు, లేదా బీజేపీకి అయినా వెళ్ళొచ్చు. ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణలు కూడా నిజమయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నాయి. సో ముఖ్యమంత్రి మీద తెలంగాణ ప్రాంత బిడ్డల 6 గ్యారెంటీలు అమలు చేయలేదనే కోపం కంటే, విపక్ష పార్టీల అక్రమ కేసులకు సంబంధించి వాళ్ళు ప్రశ్నించిన దానికంటే, సొంత పార్టీలోనే కేసీ వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నందుకు అదే పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఖుషిగా ఫీల్ అయ్యాలంటే ఆ పార్టీకి సంబంధించి ఎంత రచ్చున్నది, లోపల ఎంత అగ్నిగోళం ఏంది అంటే బద్దలైతున్నది అనేది చూడొచ్చు. అది ఏ క్షణమైనా లావా రూపంలో బయటికి రావచ్చు, ఏదైనా బద్దలు కావచ్చు. రేవంత్ రెడ్డికి సంబంధించి అగనెస్ట్ గా ఉన్న టీంకు సంబంధించి ఫుల్ ఖుషి అయ్యిల్లు అంటే కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ రెడ్డి మీద అంత కోపం ఉన్నదంటే ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడుర్రి. కేసీ వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్రానికి ఏఐసిసి జనరల్ సెక్రటరీగా, వ్యూహకర్తగా ఇక్కడికి చేరుకున్న తర్వాత పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని పిలిచి గాంధీ భవన్లో మంత్రులతో చర్చ జరిపి, ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ముఖ్యమంత్రితో చర్చ జరిపినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఒక రచ్చ కొనసాగింది. ఆ రచ్చకు ప్రధాన కారకుడు, ఆజ్యం పోసింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి. ఎందుకు అంటే మంత్రులను గెలవకపోవడం, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ప్రజలను గెలవకపోవడం, 6 గ్యారెంటీల మీద ఫోకస్ పెట్టకపోవడం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట పాలయ్యేలా, కాంగ్రెస్ పార్టీ ఆగమయ్యేలా, కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో నాశనమయ్యేలా చేస్తున్నారని ఆరోపణలు ఉండడం, సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు బాహుట ఎగరవేసేందుకు ఆల్రెడీ ఏక్నాథ్ షిండేలు చాలా మంది రెడీ కావడం, ఎక్కడికక్కడ కూడా ఏంది అంటే తూట్లు ఓడిచినట్టుగా ఉన్న పరిస్థితి కనబడింది. అది ఎప్పుడైనా బాంబు వేలే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఇది జరిగే అవకాశాలు ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే కేసీ వేణుగోపాల్ పర్యటన మీరు లైట్ గా తీసుకుంటే నేనేం చేయలేను కానీ కేసీ వేణుగోపాల్ పర్యటన మాత్రం సీరియస్ గా తీసుకోవాలి. కేసీ వేణుగోపాల్ రాకతోని ఆస్ట్రేలియా పర్యటన రద్దు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది అంటే కేసీ వేణుగోపాల్ యొక్క ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ మీద ఎంత, వ్యక్తుల మీద ఎంత ప్రభావితం చేసిందో ఆలోచించండి. ఒకవేళ గనక ముఖ్యమంత్రి ఆస్ట్రేలియా పర్యటన గనక వెళితే, గతంలో ఎన్టీఆర్ కు సంబంధించి విదేశీ పర్యటన రాగానే కొత్త ముఖ్యమంత్రి వచ్చినట్టు యనుమల రేవంత్ రెడ్డి గనక ఆస్ట్రేలియా పర్యటనలోకి వెళ్తే కొత్త ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు, ఇక్కడ కొత్త ముఖ్యమంత్రి వచ్చే ఆస్కారం ఉందనే భయంతోని
భయభ్రాంతులకు గురయ్యి ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్ళలేదా, లేకపోతే నిజంగానే ముఖ్యమంత్రిలో ఎప్పటికీ ఓ మూలన పూర్తి స్థాయిలో అభద్రతా భావం ఉందా? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఏమీ చేయలేక ముఖ్యమంత్రి గారు ఆస్ట్రేలియా పర్యటన రద్దు చేసుకున్నారా అనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలను నిర్ణయించుకుంటారు, తెలంగాణ ప్రాంత బిడ్డలకే వదిలేస్తున్నారు. ఈ విషయాలు చెప్తున్నారనే వైఆర్టీవీ మీద పూర్తి స్థాయిలో కుట్రలు చేస్తున్నాను. కుట్రలు చేస్తే మా వాళ్ళు కుట్ర తెలంగాణ ప్రాంత బిడ్డలు అసలే రోషం పౌరుషం కలిగిన వాళ్ళు ఒక్కొక్కరు పూర్తి స్థాయిలో బగబగమండే నిప్పు కనికలు, ఒక్కొక్కరు తెలంగాణ